దేవుని యొక్క మహా ఉచితమైనటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి మరొక పర్యాయము ఆయన స్తుతించే భాగ్యాన్ని ప్రభు ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. సంతోషంగా స్తోత్రం చెప్దాం. దేవుని చేత ప్రేమింపబడిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు వారి శ్రేష్ఠమైన నామములో అందరికీ షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఏంటి ప్రత్యేకత? అందుకోసమే చర్చి నిండా మాటలు భలే డెకరేషన్ చేశారు పిల్లలు. మరి చక్కగా పిల్లలు మట్టలు పట్టుకుని ఊరంతా తిరుగుతూ చక్కగా ప్రభుని స్తుతించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చినప్పుడు మీరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మట్ట పట్టుకుని దేవుణ్ణి ఆరాధించుకుంటూ వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒక ప్రత్యేకమైన దినం. చాలామంది దీన్ని వ్యతిరేకిస్తారు. అది చేయడు, చేసేవాడు చూసి వారసలేని బుద్ధి కదా. అని ఎవరు చేయొద్దు అన్నాడు. పాపం నమ్ముకున్న సిద్ధాంతం వాడిని ఆపుతుంది. మనం ఏం చేస్తాం? అందుకనే సిద్ధాంతాన్ని నమ్మకూడదు. దేని నమ్మాలి? వాక్యాన్ని నమ్మాలి. ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉంటే ఆ సిద్ధాంతం ఎటు నడిపితే అటు నడుచుకుంటూ వెళ్ళాలి. అది వాక్యానికి కట్టుబడి ఉంటే దేవుడు ఎటు నడిపిస్తే అటు నడవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, వాక్యానికి ఆధారపడేవాడు, వాక్యం మీద ఆధారపడేవాడు, వాక్యానికి కట్టుబడి ఉన్నవాడు వాక్యం ఏం చెబితే అది చేయగలుగుతాడు. ఎలా ఉండమంటే అలా ఉండగలుగుతాడు. సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నవాడు సిద్ధాంతం ఎలా చెబితే అలాగే చేస్తాడు. ఆ సిద్ధాంతం ఎలా ఉండమంటే అలా చెప్తాడు. కనుక సిద్ధాంతము వాక్యం వేరు. కనుక మనం వాక్యానికి లోబడి ఉందాం. మన జీవితాలు వాక్యానికి లోబరుచుకుని వాక్యం ఏం చెబితే అదే చేస్తూ వాక్యానుసారమైన జీవితాలు కట్టుకున్నాం. అట్టి భాగ్యం ప్రభు మనకు దయచేయను గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ పనైనా చేసినప్పుడు సంఘంలో మందిరంలో మనం ఏ పని చేసినా దానికి 4 పిల్లర్లు ఉండాలని చెబుతాను. ఏంటి అది? 4 పిల్లర్ల మీద మనం ఏదే విధంగా ఏ పని అయినా మనం చేయాలి. ఏంటా 4 పిల్లర్లు? 1, దేవునికి మహిమకరంగా జరగాలి. 2వది, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగేటట్టు జరగాలి. 3వది, క్రమంగా జరగాలి. 3వది, మర్యాదగా జరగాలి. ఇవే 4 పిల్లర్. ఈ 4 పిల్లర్ల మీద నువ్వు ఏ ప్రోగ్రాం చేసినా అది దీవెనకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, అది దేవునికి అంగీకారమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చాలామంది ఇప్పుడు మట్లాట్టుకు రమ్మని దేవుడు బైబిల్లో ఉందా, మట్లాట్టుకు తిరగమన్నాడా బైబిల్ అని చెప్పి చాలామంది అంటారు. అలాగనుకుంటే మేము చేయడానికి కొంచెం కావడం కొంచెం అన్న బైబిల్ ఆధారం. యేసుప్రభువు వారు విజయోత్సవ ర్యాలీతో ఆయన యెరూషలేముకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా ఖర్జూరపు మట్టలతోనూ పచ్చని కొమ్మలతోనూ యేసయ్య వారిని ఆరాధించినట్లుగా, యేసు వారిని ఊరేగింపుగా తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తాం. దాన్ని ప్రతిబింబింపజేస్తూ మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మనకు ఒక ఆధారం ఉంది. మరి బైబిల్లో ఆధారం లేని పనులు చాలా చేస్తున్నారు. బైబిల్లో మైక్ కట్టుకుని వాక్యం చెప్పానుందా? ఎక్కడన్నా మైకలో వాక్యం చెప్పు, గొట్టలు కట్టుకొని ఉందా బైబిల్లో? గొట్టలు కట్టమని ఎక్కలేదు కదా. మరి ఎందుకు కట్టావు గొట్టాలు? బైబిల్లో స్క్రీన్ వేసుకుని వాక్యం చెప్పానుంది ఏంటి బైబిల్లో? అక్కడ పెద్ద స్క్రీన్ వేసుకుని స్క్రీన్ మీద వాక్యం చెప్పానుందా ఎక్కడన్నా? లేదు కదా. మరి స్క్రీన్ వేసుకుని ఎందుకు వాక్యం చెప్తున్నావు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మరి నువ్వు వేసుకునే వస్త్రధారణ బైబిల్కి సంబంధించింది కాదు. బైబిల్లో వస్త్రధారణ అంగీలు వేసుకోవాలి. మరి నువ్వేం వేసుకున్నావు? ప్యాంటు సొక్క వేసుకుని ఇన్సర్ట్ చేస్తున్నావు, మళ్ళీ బెల్ట్ పెడుతున్నావు.
మరి ఎన్ని వాక్యానుసారమైనవి కాదు. మరి ఎందుకు చేస్తున్నావు అంటే ఏం చెప్తావు? దగ్గర సమాధానము ఉండదు. వాక్యానుసారమా కాదు, వాక్యానుసారమైనది ఉండి, వాక్యానికి లోబడినది ఉండి, దేవునికి మహిమకరమైనది ఉండి, సంఘానికి క్షేమకరమైనది ఉండి, క్రమంగాను మర్యాదగా జరిగేటువంటి ఏ కార్యక్రమైనా ప్రభు కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దేవుని సంఘం మేలు కొరకు, సంఘ అభివృద్ధి కొరకు మనము చేయవచ్చును. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా సోదంతా మనకెందుకు, నాకు రీల్ దండగా టైం ఉందండగా. కాబట్టి కొంతమంది మురుగుతూ ఉంటాయి కుక్కలు, ఆ కుక్కలు అన్నింటిలో మన సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అదే మాత్రం ఎందుకు చెప్పామంటే మీకు ధైర్యం కలగడం కోసం చెప్పాం, మీకోసం చెప్పాం. కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ భూమి మీద 2.5 సంవత్సరాల క్రితం 3.5 సంవత్సరాలు సేవా జీవితంలో ఆయన 2 పర్యాయాలు విజయోత్సవపు ర్యాలీగా ఆయన యెరూషలేముకు వెళ్ళినట్లు పండితులు చెబుతూ ఉంటారు. అందులో చివరిది అనగా ఆయన సిలువకు అప్పగింపబడ్డానికి 1 వారం రోజుల ముందు ఆయన ఒక ఆదివారం విశ్రాంతి దినం గడిచిన తర్వాత ఆయన మరి తన శిష్యులకు ఒక ఆజ్ఞాపించాడు. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడతా ఉంటాయి. బెత్ఫగే అనేటువంటి గ్రామానికి యేసయ్య వారు వచ్చినప్పుడు అక్కడ యేసువారు వారితో మాట్లాడుతూ, అయ్యా మీ ఎదురుగా ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడి ఉన్నటువంటి గాడిదోటి కనబడుద్ది. దాన్ని విప్పుకొని, దాంతోపాటు దాని పిల్ల ఒకటి ఉంటుంది, వాటిని విప్పుకొని నా ఎదుగు తీసుకురండి. ఎవడైనా ఏదని అన్నాడు అనుకోండి, ఇది ప్రభువు కావాలి అని చెప్పండి, వెంటనే వాటిని తోల్పిస్తాడు అని చెప్పాడు. ప్రవక్త వలన చెప్పబడిన మాటలు నెరవేరునట్లు ఇది జరిగింది. అదేమనగా, యెహోవా మీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహకపు పశుపిల్ల చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమార్తె చెప్పిడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగును పరచరి, కొందరు చెట్లు కొమ్మలు నరికి దారి పొడుగు పరచరి. జనసమూహంలో ఆయనకు ముందు వెలుచున్న వారు వెనుక వచ్చిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పెరట వచ్చి వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే యేసువారు విజయోత్సవ ర్యాలీగా గాడిద పిల్లను ఎక్కి వెళ్తూ ఉన్నాడు. ఆ గాడిద కట్టబడినటువంటి గాడిదను విప్పుకొచ్చారు, దాని మీద బట్టలు పరిచారు. యేసువారు బట్టల మీద కూర్చున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి చూచినటువంటి ప్రజలందరూ కూడా వారి దగ్గర ఉన్నటువంటి బట్టలన్నీ యేసువారికి దారిలో పరుస్తూ ఉన్నారు. ఆ వెనుక ఉన్నవారు, ముందున్నవారు దావీదు కుమారుడికి జయము, హోసన్నా హోసన్నా అని పాటలు పాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ గాడిద, ఇప్పుడు అప్పటి వరకు కట్టబడి ఉన్నటువంటి గాడిద ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది? బట్టల మీద నడుస్తుంది. కింద నడతలు, నేల మీద నడతలేక దాని నడక మారిపోయింది. దేవునికి స్తోత్రం. దాని పరిస్థితి మారిపోయింది, దాని యొక్క ఘనత మారిపోయింది, దాని యొక్క జీవనమే మారిపోయింది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ విషయం అంతా కూడా ప్రభువు వారు దీన్ని ఎందుకు ఆయన జరిగించారు అయ్యా అంటే, ఇది ప్రవచనము యొక్క నెరవేర్పు. ఏంటది? ప్రవచనం యొక్క నెరవేర్పు. ఏ ప్రవచనము? జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది. ఇదిగో నీ రాజు గాడిద పిల్లనికి నీ యొద్దకు వచ్చుచున్నాడని. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వారు పుట్టడానికి ముందు 700 సంవత్సరాలకు ముందు జకర్యా అనేటువంటి ఒక దైవజనుడు, ఒక ప్రవక్త,
చక్కని మాటలు ప్రవచించాడు. ఏంటయ్యా అంటే, అయ్యా ఇదిగో నీ రాజు గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో పురాతన నిబంధన గ్రంథంలో మనం చూస్తే అనేక ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలన్నీ కూడా క్రీస్తులో నెరవేరుతూ ఉన్నాయి. నమ్మితే దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రతి ప్రవచనం ప్రభువు ముందుగానే చెప్పాడు. రాబోతున్న దినాల్లో ఏం జరగబోతుందో, రాబోతున్న దినాల్లో ఎలా ఉండబోతుందో, రాబోతున్న దినాల్లో ఎలా ఉంటుందో సమస్తమును కూడా ఆయన ప్రవచించాడు. ఆయన ప్రవచించినట్లుగానే జరుగుతూ ఉన్నాయి. ఆయన ముందు మాట సెలవిచ్చాడు. ఆయన మాట చెప్పున భూమి మీద సమస్తమును కూడా జరుగుతూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరుని వంటి వాడు కాదు. మన జీవితాల్లో కూడా ఆయన వాగ్దానములు ఎత్తిబట్టి మనం ప్రార్థన చేయగలిగితే, ఆయన వాగ్దానాలు ఎత్తిబట్టి మనం విజ్ఞాపన చేయగలిగితే, ఆ వాగ్దాన ఫలమును మనం అనుభవించడానికి దేవుడు తన ద్వారములు తెరుచుటకు సమర్థుడైన దేవుడు. ప్రార్థన చేసేటప్పుడు వట్టిగా ప్రార్థన చేయకూడదు. ఏదో కాలక్షేప ప్రార్థన చేయొద్దు. ఏదో ఒట్టి మాటలతో ప్రార్థన చేయొద్దు. ప్రార్థన చేసేటప్పుడు తప్పనిసరిగా ఏం చేయాలి? నీ యొక్క సందర్భాన్ని బట్టి, నీ యొక్క అవసరాన్ని బట్టి, నీ పరిస్థితిని బట్టి పరిశుద్ధ గ్రంథంలో ఏ వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలు ఎత్తిపెట్టి ఆ పరిస్థితి మార్పు కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి. అలా ప్రార్థన చేయగలిగితే ఆ వాగ్దానాలు ఎత్తిపెట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ వాగ్దాన ఫలము మన జీవితంలో తప్పనిసరిగా మనం అనుభవించగలుగుతాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు ఇలా జరుగుతుందని. ఖచ్చితంగా ఆయన మాట మనం నమ్మగలిగితే ఆ మాట ప్రకారం మన జీవితాల్లో కూడా జరుగుతుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రవచనము యొక్క నెరవేర్పు. బైబిల్లో ఆయన ఏ ప్రవచనం అయితే చెప్పాడో ఆ ప్రవచనాలన్నీ తూచా తప్పక అన్నీ నెరవేరుతూనే ఉన్నాయి. రాబోతున్న దినాల్లో కూడా ఇక నెరవేరబోతున్నాయి. ఇక నెరవేరవలసినటువంటి వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ నెరవేరబోతున్నాయి. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే బైబిల్ గ్రంథం అంతా కూడా సత్యవాక్యమే. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఉన్న మాటలు నెరవేరుతా ఉన్నప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే బైబిల్ సత్యవాక్యము, బైబిల్ సత్య మార్గము. దేవుని నమ్మితే దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ గాడిదనే ఎందుకు ఆయన ఎన్నుకున్నారు? గాడిదలో ఉన్న లక్షణాలు ఏంటో ఈరోజు మనం నేర్చుకుని మనం వాటిని ఎలాగ మన జీవితాలకి అన్వయించుకోవాలో మనం ఒకసారి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గాడిద ఎక్కువ శాతం బైబిల్ గ్రంథంలో కానివ్వండి, సాధారణ జీవితంలో కానివ్వండి, ఎవరికి సాదృశ్యంగా కనబడుతుందంటే మానవ జీవితానికి సాదృశ్యంగా కనబడుద్ది. అందుకని మనం ఎవరిని తిట్టినా ఏమని తిడతాం? ఏమని తిడతాం? గాడిద. ఉట్టి గాడిద కాదు, మళ్ళీ గుర్రగాడిద, అడ్డగాడిద, ఇంకా చాలా గాడిదలు ఉంటాయి కదండి. అంతేగాని ఎరా సింహం అంటావా? అనం. ఎవరినైనా తిట్టాలనుకుంటే ఖచ్చితంగా వాడిని గాడిదనే తిడతాం. అంటే గాడిదను దేవుడు మానవుడికి ఒక సాదృశ్యంగా చూపిస్తూ ఆ గాడిదలో ఉన్నటువంటి లక్షణాలను బట్టి మన జీవితాల్లో కలిగేటువంటి కొన్ని అన్వయించుకోవాల్సిన కొన్ని పాఠాలను ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ పాఠాలను మనం అన్వయించుకోగలిగితే తప్పనిసరిగా ఆ గాడిద జయోత్సవములో ఉత్సాహంగా, సంతోషంగా, సమాధానంగా ఘనత పొందినటువంటి గాడిద వలె ఎలాగైతే ప్రయాణం చేసిందో మన జీవితాల్లో అలాగనే ఘనత పొందిన వారమే జీవించుదుముగాక. హల్లెలూయా. అలాంటి ఘనతను మన జీవితంలో అనుభవిస్తాం మనం. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటి గాడిదని యేసు వారు ఎందుకు ఎన్నుకున్నారో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 21వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తే అక్కడ రాస్తాడు కట్టబడిన గాడిద. హలో, ఏంటది? అది కట్టబడిన గాడిద. ఆ గాడిద ఎలా ఉందట? కట్టబడి ఉంది. అంటే ఏ మాత్రం కూడా
స్వతంత్రత లేనిది, ఏమాత్రం కూడా స్వేచ్ఛ లేనిది, ఏమాత్రం కూడా తన ఇష్టాన్ని నెరవేర్చుకోగలిగినటువంటి సమర్థత లేనిది. కట్టబడి ఉంది. ఆ తాడు ఎంత పొడుగుంటే అంత పొడిగా అది ఆ సర్కిల్లోనది తన జీవితం అంతా గడపవలసి ఉంటుంది. కట్టబడి ఉన్నటువంటి గాడిద. ఈరోజు గాడిదని మానవుడికి దేవుడు పోలుస్తూ ఉంటుంటే మానవుడు ఎలా కట్టబడి ఉన్నాడు చూడండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనంలో చక్కటి మాటలు ఉన్నాయి చూడండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం. వాడు తన పాపము పాశముల వలన బంధింపబడును. దేవునికి స్తోత్రం. మనుషుడట తన పాపం యొక్క పాశముల చేత బంధింపబడతా ఉన్నాడట. గాడిద ఎలాగైతే బంధింపబడి ఉందో, కట్టబడి ఉందో, మనుషుడు కూడా పాపము యొక్క పాశము చేత, పాప పాశము చేత బంధింపబడి ఉన్నాడట. జాగ్రత్తగా వినండి. పాప పాశము అంటే ఏంటి? పాశము అంటే అర్థం ఏంటి? తాడు అంతే, దానికి ఇంకొక అర్థం ఏమీ లేదు. పాశము అంటే తాడు. పాపము యొక్క పాపమే ఒక తాడుగా తగిలి మనుషుడిని బంధించుకుని ఉంటుందట, బంధిస్తూ ఉందట. జాగ్రత్తగా మనం విందాం. మనుషుడు పాపము చేత బంధింపబడిన వాడుగా ఉన్నాడు. పాపం వాడిని బంధించి పట్టుకొని ఉంది. వాడు విడిపించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. పాపం అటండి ప్రారంభంలో చాలా బాగుంటుంది, కానీ ఆ పాపము కాలక్రమేణా ఏమవుతుందంటే బంధకంగా మారి ఆ బంధకాల్లో నుంచి బయటికి రావడానికి మనుషుడు ఎంత కష్టపడినా రాలేని అంత బంధకాలు బంధింపబడి ఉంటాయి. పాపము చాలా సున్నితంగానే ఉంటుంది ప్రారంభంలో. పాపము ప్రారంభం చాలా ఆనందంగానే ఉంటుంది, కానీ కాలక్రమేణా అది మానవుణ్ణి బంధించి అవమానానికి, దుఃఖానికి, సమాధానం లేని స్థితికి, కుటుంబంలో వేదన కలిగేటువంటి స్థితికి, కుటుంబంలో సమాధానం లేని స్థితికి అది దిగజార్చి మనుషుని ఘనత లేని వానిగా, సమాధానం లేని వానిగా పాడు చేస్తూ ఉంది. ఈరోజు జాగ్రత్తగా ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పాపం వల్ల మనం బంధింపబడి ఉన్నాం. ఎలా బంధింపబడి ఉన్నాము? పాపం వల్ల ఎలా బంధించేది అని ఒకసారి ఆలోచన చేస్తే పాపపు అలవాట్లు మనుషునికి అలవాటైపోయి, పాపపు అలవాట్లు మనుషుని బంధించి ఆ అలవాట్లకు మనుషుని బందీకాన చేస్తూ ఉన్నాయి. చూడండి, అలవాటు చేసుకునేటప్పుడు పాపము మనం వెళ్ళి పట్టుకోవాలి. మనం వెళ్ళి పట్టుకుంటే తర్వాత అది మనల్ని పట్టుకుంటుందట. ముందు మనం వెళ్ళి పట్టుకుంటామంట, తర్వాత అది మనల్ని పట్టుకుంటుందట. మనం పట్టుకుంటే వదిలేయచ్చు, అది పట్టుకుంటే వదలదు. దేవునికి స్తోత్రం. మనం పట్టుకుంటే వదిలేస్తాం, కానీ అది పట్టుకుంటే వదలదు. పాపం ఎప్పుడైనా అంతే. నువ్వు దాని జోలికి వెళ్ళే వరకే. దాని జోలికి వెళ్తే అది నిన్ను పట్టుకుంటే అది నిన్ను విడనాడకుండా పట్టుకుని నిన్ను పిప్పు చేసే వరకు వదలదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, త్రాగుడు అలవాటు ఇది ఒక పాప బంధకం. త్రాగుడు అలవాటు చేసుకున్నప్పుడు మెల్లంగా అలవాటు చేసుకుంటాడు. చిప్పు నాకు తెలియదు అనుకోండి, చెప్తే నేను ఎప్పుడు తాగలేదు, నాకు అలవాటు లేదు. ఎప్పుడు రుచి అంటే ఆ వాసన కూడా కరెక్ట్గా తెలియదు నాకు. ఎప్పుడన్నా తాగిన వాళ్ళ దగ్గర వచ్చే కొంపు తప్ప ఆ వాసన నాకు తెలియదు. ఎప్పుడు దాని జోలికి పోలే. కానీ అలవాటు చేసుకున్న వాళ్ళు చెప్తారు, ప్రారంభంలో కొద్దిగా అలవాటు అయిందండి, ఇప్పుడు దాన్ని మానేద్దాం అనుకుంటున్నాను కానీ మానలేకపోతాం. ఇది అనుకుంటాడట ఏమని తెలుసా? సాయంకాలం వేసేప్పుడు తాగేయిన తర్వాత చిచ్చి దరిద్రం, ఇక రేపు నుంచి తాగకూడదా, రేపు నుంచి మానేయాలి అనుకుని ఇవాళ శుభ్రంగా తాగేస్తాడట. రేపు నుంచి ఏం చేస్తాడు? రేపు నుంచి మళ్ళీ ఏం చేస్తాడు? రేపు పొద్దున్నే లేచిన వెంటనే మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతాడు. వాడు మానేద్దాం అనుకుంటాడు, కానీ ఆ పాపం వాడిని మాననివ్వదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. వ్యభిచారం
మానేద్దాం అనుకుంటాడు కానీ మానలేడు. దొంగతనం మానేద్దాం అనుకుంటాడు కానీ మానలేడు. ఎందుకంటే వాడిని పట్టుకొని ఉంది, అది వాడిని పట్టుకొని ఉంది, వాడి వల్ల కాదు. చూడండి, త్రాగుబోతులు ఒక ఆయన ఉండేవాడు, నాకు తెలిసిన ఆయన, పుల్లేళ్ళే ఆయన అంటా ఉండేవాడు, నన్ను అల్లుడు అంతా ఉండేవాడు అన్నమాట. ఆయన అల్లుడు గారు మీరేం చెప్పకండి, నాకు అన్నీ తెలిసాను. ఏం తెలిసి ఏంటంటే మందు తాగేవాడికి 2 లక్షణాలు ఉంటాయి, మీకు తెలిసా అన్నాడు. ఏంటన్నా? మందు తాగేవాడు ఎప్పుడు యవనంగానే ఉంటాడట. రెండోది, మందు తాగేవాడు ఎప్పుడు ఆ జుట్టు ఎప్పుడూ మెరదంట. అర్థమైందా? వాడు ఎప్పుడు యవనంగానే ఉంటాడు, వాడి జుట్టు ఎప్పుడు మెరవదంట. నేను నిజమా అని చూస్తుంటే, అవును, అది మెరిసే లోపల ఇడు ఊడ్సోడ అయ్యే లోపల చచ్చిపోతాడంట. జుట్టు మెరిసే లోపు ఈడు ముసలోడు అయ్యే లోపు చచ్చిపోతాం. అప్పుడు నేను అన్నాను, మరి ఎందుక, నీకు తెలుస్తుంది కదా, మరి నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు అంటే ఆయన అన్నాడు, ఇక నా వల్ల అవదండి, అది వదిలేద్దాం అనుకున్నా కానీ వదలలేకపోతున్నాం అండి. అలవాటు అయిపోయింది. కొన్ని చెడు అలవాట్లు, దేవునికి అయిష్టమైన అలవాట్ల చేత, పాపము బంధకాల చేత మనుషుడు పట్టబడి, కొట్టబడి, నలగొట్టబడి, బంధింపబడి ఉన్నాడు. వాడు తనకు తానుగా విడిపించుకోగలిగిన సమర్థత వానికి లేదు. మనుషుడు ఆ బంధకాల నుండి బయటకు రావాలనుకున్నాడు కానీ రాలేని పరిస్థితి. మీకు ఇంకో మాట కూడా జాగ్రత్తగా చెప్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. బంధింపబడినటువంటి ఆ గాడిద బంధింపబడి ఉంది కదా, అంటే గాడిద బంధింపబడింది కానీ దాని పక్కన ఇంకోటి ఏముంది? గాడిద పిల్ల కూడా ఉంది. ఇది బంధింపబడితే బంధింపబడింది, ఇప్పుడు ఎవరు కూడా ఉన్నారు? పిల్ల కూడా. చూడండి, పాపపు వ్యసనాలకు అలవాటైన వారి బ్రతుకులు ఎలా ఉంటాయంటే, వారు చేసినటువంటి పాపానికి వారి పిల్లలు కూడా బలైపోతూ ఉంటారు. వీళ్ళు చేసిన పాపం యొక్క ప్రభావము వారి పిల్లల మీద కూడా పడతా ఉంటుంది. వీళ్ళ పాప జీవితం యొక్క ప్రభావము వారి పిల్లల మీద కూడా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. త్రాగుబోతుడు పిల్లల్ని బయట చాలా హీరోలా చూస్తారంటదా? చూస్తారా? తిరిగిపోతాడు పిల్లల్ని బయట గౌరవంగా చూస్తారంటారా? దొంగతనాలు చేసేవాడి పిల్లల్ని బయట ఆనందంగా చూస్తారంటారా? జూదవాడే పిల్లల్ని స్కూల్లో ఆనందంగా చూస్తారంటారా? హీరోలో చూస్తారంటే ఇది ఎంత మంచోడైనా సరే వాళ్ళ తండ్రిని బట్టి, వాళ్ళ తల్లిని బట్టి పిల్లలకు గౌరవం ఆధారపడి ఉంటుంది, వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. జాగ్రత్తగా నా మాట వినడానికి ప్రయత్నం చేయండి. బంధింపబడితే నువ్వు బంధింపబడ్డావు, కానీ అపవాది నిన్నే కాదు, నిన్ను బంధించి నీ పిల్లలను కూడా వాడు ఏం చేశాడు? ప్రభావితం చేసి పాడు చేశాడు. నీ పిల్లల జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నాడు. నీ పిల్లల బ్రతుకులను కూడా నాశనం చేస్తున్నాడు. నీ పిల్లల యొక్క భవిష్యత్తును కూడా అతడు బానిసగానే దాసత్వంలోనే తీసుకుపోతా ఉన్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి, జాగ్రత్తగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక మంచి 2 ఉదాహరణలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. కాకినాడలో అనుకుంటా ఒక 20 రోజుల క్రితం ఒక వ్యక్తికి ఒక పిచ్చి ఉంది. ఏంటి ఆ పిచ్చి అంటే, మా పిల్లల్ని బాగా చదివించాలి, మంచి ర్యాంకులు రప్పించాలి, మంచి ఉద్యోగం చేయించాలి అనేటువంటి పిచ్చు. ఆ పిచ్చి ఎంతవరకు తీసుకెళ్ళిందంటే, ఎల్కేజీ చదువుతున్న పిల్లలకట్ట మంచి ర్యాంక్ రాలేదట. ఎల్కేజీ చదువుతున్న పిల్లలకి మంచి ర్యాంక్ రాలేదంట. మరి ఏం చేసాడు అనుకున్నారు? కాళ్ళు చేతులు కట్టి నీటి టబ్బలోకి తీసుకెళ్ళి నీటిలో టబ్బలో ముంచేసి చంపేశాడు. 8వ తరగతిలో మంచి మార్కులు రాలేదు వీళ్ళకి, ఎల్కేజీలో. వాడి పిచ్చి అది, వాడి పాపం అది, వాడి పిచ్చి, వాడి ప్రభావం, వాడు చేసిన యొక్క ప్రభావం వాళ్ళ బిడ్డల మీద, జీవితం మీద పడిపోయింది. అంతేకాదు, రంజిత అనేటువంటి ఒక సహోదరి ఉంటుంది, సంగారెడ్డి జిల్లా అనుకుంటే ఎక్కడో. అమ్మాయికి ఆవిడికి 3 పిల్లలు, 12 సంవత్సరాలు ఒకడో, 10 సంవత్సరాలు ఒకరు, 8 సంవత్సరాలు ఒకరు అనుకుంటా. 3 పిల్లలు. 3 పిల్లలు పుట్టిన తర్వాత
10th క్లాసు గెట్ టుగెదర్ పెట్టుకున్నారట. గెట్ టుగెదర్కి వెళ్ళిందంటే ఇవి గెట్ టుగెదర్కి వెళ్ళిన తర్వాత అక్కడ పాత లవర్ తగిలాడట. హలో, ఎవరు? పాత లవరు తగిలాడట. వాళ్ళిద్దరూ మరలా దేన్నైతే వదులుకున్నారో మరలా పాప జీవితాన్ని ప్రారంభించారు. వీళ్ళిద్దరు అనుకున్నా మరిద్దరు కలిసి బతుకుదాం అనుకున్నారట. బతుకుదాం అనుకుని అమ్మాయి ఆ పాపానికి అలవాటు పడిపోయి, ఆ పాప జీవితానికి అలవాటు పడిపోయి ఆవిడేం చేసిందో తెలుసా? భర్తకైతే విడాకులు వచ్చు కానీ పిల్లల్ని ఎలా వదులుచుకుంటాం అని చెప్పి ఆ ముగ్గురిని కూడా ఒకసారి కూర్చోబెట్టి అన్నంలో విషం కలిపి పెట్టేసిందట. ముగ్గురు చచ్చిపోయారు. పాపం ఎవరిది? తల్లిది. ప్రభావం ఎవరి మీద పడింది? పిల్లల మీద పడింది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో తల్లిదండ్రులు చేసినటువంటి పాపము వారి బిడ్డల మీద ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. నా దినాలు గడిచిపోతున్నాయి, నా దినాలు బాగానే ఉన్నాయి, నా బ్రతుకు బాగానే ఉంది, నా జీవితం బాగానే సాగుతుంది అని అనుకోవద్దు. నీ జీవితము, నీ పాప జీవితము, నీ పిల్లల జీవితాన్ని, నీ పిల్లల భవిష్యత్తును కూడా పాడు చేస్తూ ఉంది. నీ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తును పాడు చేస్తూ ఉంది. జాగ్రత్తగా వినండి. ఆ బంధింపబడేటువంటి ఆ గాడిదను యేసయ్య వారు ఏం చేశారు? విడిపించి తీసుకొచ్చాడు. నమ్మిన వాళ్ళ దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడు కృపగలిగిన ప్రభువా, జీవాధిపతి మీకే వందనాలు, స్తోత్ర. అయా నీ సన్నిధిలో ప్రభువా, అయ్యా వీరుడు వాక్యం మరుదలు నాటింపచేయండి ప్రభువా. వీరుడు ప్రతి బిడ్డ మీ చేతులకు అప్పగిస్తున్నావు నాయన. వారి కుటుంబంలో శోధనలు ఉన్నాయేమో, అపవాది చేత పీడిపబడుతున్నారేమో, అపవాది క్రియల చేత బంధింపబడ్డారేమో. నీ బిడ్డలకు యేసు నామమున ఈ క్షణమందు విడుదల కలుగునుగాక, యేసు నామమున నెమ్మది కలుగునుగాక, యేసు నామమున స్వస్థత కలుగునుగాక, యేసు నామమున భద్రత కలుగునుగాక, ఘనత కలుగునుగాక. అయా వాక్యం వింటున్న బిడ్డలు ప్రభువా, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో స్వస్థపరచండి, బలహీనులను బలపరచండి నాయన. అనారోగ్యంగా లేవనెత్తండి ప్రభువా. రుణభారాలు ఉన్నవారు రుణాలను తీర్చండి ప్రభువా. శ్రమలో ఉన్న వారికి శ్రమలను తీర్చండి ప్రభువా. వివాహాలు కావాల్సిన వివాహాలు జతపరచండి ప్రభువా. అయ్యా యువతని వారి వ్యాపారంలో వ్యవసాయాలు మీరు దీవించండి నాయన. నీ కృప చిత్త వారిని పెంచి మీరు మహిమ పొందమని అలనాడు ప్రభా యువతని ఆ గాడిదను ఎన్నుకున్నట్టుగా మీరు ఆ బిడ్డలు ఎన్నుకొని అయా ఘనతకు పాత్రలుగా మార్చండి ప్రభువా. అయా యువత దిక్కులేని మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు నాయన. నీ కృపలు బలపరిచే దేవుడు నాయన. ప్రతి ఒక్కరిని మీరు ఎన్నుకుని ప్రతి ఒక్కరిని బలపరిచి మీరు మహిమ పొందామని యేసు నామమున స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.